హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కేసీఆర్ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి సమయం వచ్చేసిందా? ఇక కవిత రిలీజ్ అవ్వబోతున్నారా? ప్రస్తుతానికి ఇదే చాలా హాట్ టాపిక్. గత 3-4 రోజులుగా కొన్ని ఛానల్స్లో డిస్కషన్ కూడా జరుగుతుంది కదా. అయితే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పుతోటి ఈ విషయం అయితే క్లారిటీ వచ్చేసింది. సుప్రీంకోర్టు ఈ ఏదైతే లిక్కర్ కేసు ఉందో, ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ విషయంలో ఒక తీర్పు ఇచ్చింది. సో ఆ తీర్పును బేస్ చేసుకొని ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు కేసీఆర్ గారు అనేది వార్త. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చాడు. సో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. సో ఇవన్నీ కలిపి చూస్తే ఆయన విలీనం ఎక్కడి దాకా వచ్చింది, విలీనం తర్వాత ఎవరికి ఏం జరగబోతుంది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఈ విలీనం తర్వాత దెబ్బ పడబోయే వాళ్ళు ఎవరయ్యా అంటే కీలకమైన నాయకులే. సో వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది మనం చర్చిద్దాం. బీఆర్ఎస్ తెలంగాణని అద్భుతంగా ఒక ప్రాంతీయ స్టాండ్ తీసుకొని తన రాజకీయ ఉనికిని మొదలుపెట్టిన ఈ పార్టీ, అంటే టీఆర్ఎస్గా మొదలుపెట్టి తర్వాత భారత జాతీయ పార్టీగా దాని పేరు మార్చుకొని తన ఉనికి నిలుపుకోవాలని చూశారు. కానీ బీఆర్ఎస్గా అయిన తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు అయితే తగిలాయి. చివరికి ఓడిపోవడం కూడా జరిగింది. అంటే తెలంగాణ సెంటిమెంట్ నుంచి వాళ్ళకై వాళ్ళు దూరంగా జరగడం అనేది ఒక మైనస్ అయితే, బీజేపీకి పోటీ ఇస్తామని వచ్చి ఆ పోటీ ఇవ్వలేకపోవడం అనేది, ఆ పార్టీని జాతీయ స్థాయిలో అంత బాగా ఎక్స్ప్లోర్ చేయలేకపోవడం అనేది మరొక మైనస్ అయింది. సో ఈ విధంగా పార్టీ కొద్దిగా దెబ్బతింది. సో ఈ దెబ్బతిన్న టైంలోనే సడన్గా కవిత మీద ఈ లిక్కర్ కేసు పడ్డము, ఆ కేసులో ఆవిడ అరెస్ట్ అయ్యి ఇప్పటికే చాలా కాలం అయిపోయింది. ఆవిడ ఇంతవరకు బయటికి రాలేదు. సో ఈ విషయంలో గత కొద్ది రోజులుగా కేసీఆర్ గారు చాలా బాధతో ఉన్నారు, చాలా డిప్రెస్ అయిపోయారు అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. అది చాలా వరకు నిజమే. 2-3 సార్లు హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ మోడీ గారు అలాగే అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ గడిపారు. అయితే కొన్నిసార్లు వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా రాలేదు. సరే, చిన్న స్థాయి నాయకులతోటి డిస్కషన్లు అయితే చేసి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ఢిల్లీ వెళ్ళాడు. సో ఢిల్లీలో ఆయన మంతనాలు అయితే చేస్తూ ఉన్నాడు. సో ఈ టైంలో మరి ఆ మంతనాలో కొలిక్కి వచ్చాయా ఏంటి అనేది మనం గమనించి చూస్తే, బీఆర్ఎస్ని దాదాపు ఇక విలీనం చేసేసినట్టే, ఇక అయిపోయింది, ఇంకా పార్టీ భవిష్యత్తు లేదు అని చెప్పేసి కొన్ని ఛానళ్ళు ఉదరగొడుతూ వస్తున్నాయి. సో దీంట్లో కొన్ని అవకాశాలు, అంటే విలీనం చేయండి అని బీజేపీ అడగటం నిజం. అలాగే ఆ విలీనానికి సంబంధించి అనేక పరిణామాలు అలాగే దానికి సంబంధించిన రాజకీయ సమీకరణాలు అడ్డుపడుతున్నాయి అనేది కూడా కొంతవరకు నిజం. సో ఆ సమీకరణాలు ఏందని గమనిస్తే, మొట్టమొదటగా బీజేపీ ఎప్పుడైతే ఈ కేసీఆర్ని మీరు మా పార్టీలో ఇక విలీనం చేసేయండి అని చెప్పారే అనుకుంటే, సో ఆ విధంగా చేయడం వల్ల మొట్టమొదటిగా జరిగే నష్టం ఏంటంటే, కేసీఆర్ గారు ఇక తన రాజకీయ భవిష్యత్తుకి సమాధి కట్టేసుకోవడమే. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎంగా ఉంటాడు, కానీ బీజేపీ పార్టీ నుంచి సీఎం క్యాండిడేట్గా వెళ్ళే అవకాశం ఆయనకి లేదు. ఇక ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్ప వేరే మార్గం అయితే ఉండదు. అయితే ఆయన ఈ బీఆర్ఎస్ అని పేరు మార్చిందే జాతీయ స్థాయిలో ఆయన పార్టీని తీసుకువెళ్ళడం కోసం కాబట్టి, ఇక్కడ కేటీఆర్ని సీఎం అభ్యర్థిగా ఉంచి అటువైపు ఆయన వెళ్ళదలుచుకున్నాడు కాబట్టి, మోడీకి నేనే పోటీ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో జాతీయ నాయకుడిగా పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టించుకున్న వ్యక్తి కాబట్టి, పార్టీని విలీనం చేస్తే ఒక ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళొచ్చేమో, ఆయన వరకు ఇక్కడ నుంచి సేఫ్గా అటువైపు వెళ్తాడేమో. కానీ దానివల్ల జరిగే నష్టం ఏంటంటే, కేటీఆర్ సీఎం క్యాండిడేట్గా మారే అవకాశం అయితే లేదు. ఎప్పుడైతే పార్టీ విలీనం అయిపోయిందో, ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులే ఇక సీఎం క్యాండిడేట్లుగా ఉంటారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అలాగే ఈటెల రాజేందర్ కావచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ ఈ పార్టీ విలీనానికి ఒప్పుకోవడం లేదు అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ తాను సీఎం అవడానికి రెడీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో అయితే బీజేపీ ఆ అవకాశం అయితే ఇచ్చే ఛాన్స్ అయితే అస్సలు ఏమాత్రం లేదు. ఎందుకంటే బండి సంజయ్ తనకు తాను కేసీఆర్కి తాను ఒక ప్రత్యర్థిగా, డైరెక్ట్ ప్రత్యర్థిగా అంత బాగా ప్రొజెక్ట్ చేసుకున్నాక, ఆ పార్టీ గ్రాఫ్ని ఎంతో రెట్లు పెంచిన తర్వాత ఆయన్ని తీసేసి మరి కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లోపల వీళ్ళ దగ్గరే చాలా కుమ్ములాటలు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కాదని ఈ వ్యక్తికి అయితే ఇచ్చే అవకాశం బొత్తిగా లేదు. పైగా నెక్స్ట్ టర్మ్లో ఇక కేటీఆర్ అవడానికి ఉన్న ఛాన్స్ ఒకటే కాబట్టి ఈ ఛాన్స్ను ఉపయోగించుకోవాలనేది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే నెక్స్ట్ టర్మ్లో కూడా సీఎం అభ్యర్థిగా సరే ఇప్పుడు వాళ్ళ పార్టీని నిలుపుకొని పోటీ చేస్తే మళ్ళీ గెలవడానికి సాధ్యం అవుతుందా లేదా, గెలవగలరా లేదా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడైతే దాదాపు 40% ఓటింగ్ అయితే వచ్చింది, కానీ గెలుపు అది తీసుకురావాలిగా. సో ఇది ఇక్కడ ఉన్న ప్రశ్న. సో కేటీఆర్కి కూడా ఇక రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది. ఇప్పుడైతే కేసీఆర్ విలీనం చేస్తాడో, ఈయన సెకండరీ గ్రేడ్ నాయకుడిగా మిగిలిపోతాడు. సో ఈయనకు మహా అయితే రాజ్యసభకు ఏదన్నా ఇచ్చి పంపించేస్తారు ఇక్కడ నుంచి. సో అలా జరగటం వల్ల కేటీఆర్కి సీఎం క్యాండిడేట్ అవ్వడు కాబట్టి ఆయనకు రాజకీయంగా ఏం మిగులుతుందయ్యా అంటే, ఏదో ఒకటి అంటే ప్రాధాన్యత లేని మంత్రి పదవులు ఏవో అప్పగించేసి వీళ్ళని పూర్తిగా పక్కన పెట్టేసే పరిస్థితి ఉంది. మరి వీళ్ళ కార్యకర్తలంతా ఏమైపోతారు అంటే, ఇక ఆటోమేటిక్గా బీజేపీలో చేరే అవకాశం చాలా తక్కువే. సో వాళ్ళు అటువైపు చీలిపోయి కొన్ని ఓట్లు ఇటు కొన్ని ఓట్లు కాంగ్రెస్కి ఈ విధంగా చీలిపోయే అవకాశం ఉంది. మళ్ళీ టీడీపీ కూడా మళ్ళీ తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టబోతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది బీఆర్ఎస్. సో అట్లా వాళ్ళ ఓటర్లని వాళ్ళ
ఎవరైతే సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారో వాళ్ళందరి ఆశల్ని కలల్ని నాశనం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ నిర్ణయం వీళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నట్టే కాబట్టి తీసుకోకపోవచ్చు అనేది ఒక ఆలోచన. అంటే ఇలాంటి నిర్ణయం అంటే బీజేపీలో విలీనం చేయడం అనేది అంత ఈజీగా చేయరు. దీంతోపాటు మరి కవిత ఎలా బయటకు వస్తుంది? ఆవిడ బయటికి రావాలంటే ఏదో ఒక బేరం ఆడి ఆ బేరం కుదుర్చుకోవాలి కదా అన్న ప్రాబ్లం అయితే ఉంది. సో కవితను బయటికి తీసుకురావడం కోసం వీళ్ళు బేరాలు ఆడుతున్న టైంలోనే ఇది మీరు చేర్చండి లేకపోతే పార్టీని చేరుద్దామా లేదా అని మల్లగుల్లాలు పడుతున్న టైంలోనే మరొక వార్త ఏంటంటే నిన్న ఢిల్లీ సుప్రీంకోర్టు మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. ఈ లిక్కర్ కేసులో మొట్టమొదటి అరెస్ట్ అయింది మనీష్ సిసోడియా. ఇది ఆప్ పార్టీ నుంచి జరిగిందన్న వాదన కాబట్టి ఆయన అరెస్ట్ అయ్యాడు. తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత కవిత అరెస్ట్ అయ్యారు. సో అందరూ జైల్లోనే ఉన్నారు, ఎవరికి బెయిల్ లేదు. సో ఈ టైంలో కేజ్రీవాల్ అయితే తన ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అది కూడా కొంత నడిచింది. అయితే మనీష్ సిసోడియా అందరికన్నా ముందు అరెస్ట్ అయ్యి ఇంతకాలం జైల్లోనే ఉన్నాడు. ఆయన బెయిల్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనీష్ సిసోడియాకి అయితే బెయిల్ వచ్చింది. సో ఆ బెయిల్ కూడా మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే విచారణ జరుగుతున్నంతకాలం ఒక నిందితుడు జైల్లో మగ్గిపోవాల్సిందేనా, ఎందుకు ఆ విధంగా జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిజానికి మన న్యాయ వ్యవస్థలో ఉన్న అత్యంత దుర్మార్గమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఒక కేసు ఆ వ్యక్తికి శిక్ష పడకుండానే నిందితుడికి దాదాపు 10 ఏళ్ల పాటు ఆ కేసు కోర్టులో ట్రయల్స్ అవుతూ ఉంటే ఈ ట్రయల్స్ జరిగినంత కాలం అతను బెయిల్ లేకుండానో లేకపోతే బెయిల్ మీదనో మళ్ళీ జైలుకి వెళ్తూనో వస్తూనో అలా జైలు జీవితాన్ని ఏళ్ల తరబడి గడుపుతూనే ఉంటాడు. సో ఇంత అంటే శిక్ష పడకుండానే శిక్ష అనుభవించేస్తారనమాట. ఇంత దారుణమైన పరిస్థితి మన దగ్గర ఉంది. దీని గురించి ఎప్పటి నుంచో న్యాయవాదులు కావచ్చు, అలాగే జ్యుడిషియరీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళంతా ప్రశ్నిస్తూ వస్తున్నారు మన న్యాయ వ్యవస్థ ఈ విధంగా ఎందుకు ఉంటుంది అని చెప్పేసి. సో దాన్ని మార్పు చేయడానికైతే సరైన చర్యలు ఇప్పటికీ తీసుకోలేదు. కొత్తగా మన భారత న్యాయ సంహిత వచ్చింది. సో ఈ న్యాయ సంహితలో కూడా దీనికంటూ సొల్యూషన్ అనేది కనపడలేదు. సో ఇట్లా తయారైపోయింది. సో చంద్రచూడ్ గారు కూడా మొన్న జరిగిన ఒక మీటింగ్లో న్యాయ ప్రక్రియ అనేది చాలా స్పీడ్గా జరగాలి, దీనివల్ల న్యాయ ప్రక్రియ అలాగే ఎక్కడ ఉన్నది అక్కడ ఉండిపోయి ఏళ్ళకేళ్ళు జరుగుతూ ఉండటం వల్ల ఆ వ్యక్తులు కూడా ఎవరైతే కేసులు పెట్టుకుంటున్నారో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు, సో ఎవరికి శిక్షలు పడట్లేదు అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించాడు. సో ఇది న్యాయ వ్యవస్థ ప్రక్రియ పరిస్థితి అనమాట. సో ఇదిలా ఉంటే ఇక కవిత గారి పరిస్థితిలో ఏం జరిగిందంటే మనీష్ సిసోడియాకి ఈ విధంగా చెప్పేసి బెయిల్ అయితే ఇచ్చేశారు కదా, అదే విధంగా కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంది కదా. ఇద్దరిది ఒకటే కేసు, ఒకటే రకం ఆరోపణ. సో దాంట్లో మూల సూత్రధారి ఎవరంటే మనీష్ సిసోడియా, ఆపు మంత్రి. ఆయన A1గా ఉన్నాడు, ఆయనకే బెయిల్ వచ్చినప్పుడు ఇక ఈవిడికి ఎందుకు రాదు అనే ప్రశ్న కూడా మనం వేసుకోక తప్పదు. ఖచ్చితంగా ఆవిడకి ఇప్పుడు కాకపోతే ఇంకో 10 రోజులకో లేదా ఒక నెల రోజులకైనా సరే బెయిల్ అయితే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆవిడకే కాదు, అలాగే కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. సో ఇది ఈ కేసులో ఉన్న సినారియో. సో దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసే అవకాశాలు చాలా వరకు తక్కువే. సో విలీనం చేయకుండానే ఈవిడ బయటకు వచ్చే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అయితే దీన్ని కన్ఫర్మ్ చేస్తూ అంటే ఈ విలీనం సంబంధించిన ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఏమన్నాడంటే ఈ విలీనానికి సంబంధించి నేను పత్రికల్లోనే చూశాను తప్పితే మా దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు, కేంద్రం నుంచి కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అన్నారు. సో ఆయనకు కూడా తెలీదు అంటే ఇది ఇంకా ఆ స్థాయి చర్చలకు వెళ్ళలేదేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ వెళ్తే ఆ ప్రణాళికలు కూడా వీళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండేవి. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ పగ్గాలు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి, పార్టీని నడిపించేది వీళ్ళే కాబట్టి, సో దీనికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వీళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని ఏ విధంగా మనం మన చేతుల్లో నుంచి హోల్డ్ చేసుకొని నడిపించాలి అనే విషయాన్ని ఈ పార్టీ మెయిన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళకి ఇంకా రీచ్ అవ్వలేదంటే అది ఇంకా మొదటి దశలోనే ఉంది, ఈ వాదన ఇంకా పూర్తి స్థాయిలో బలపడలేదు అనేది ఇక్కడ ఉన్న మనకు క్లారిటీ. సో కిషన్ రెడ్డి కూడా దీనికి అంగీకరించే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే ఆయనకు కూడా ఇష్టం లేనట్టుగానే ఉంది. బండి సంజయ్ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అయిన టైంలోనే ఆయన పక్కన పెట్టి కిషన్ రెడ్డికి ఇవ్వాల్సి వచ్చిందంటే కిషన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా తాను సీఎం క్యాండిడేట్గా నెక్స్ట్ ప్రొజెక్ట్ అయ్యే అవకాశంలో ఉన్నాడు కాబట్టి సో ఆయన ఈ విధంగా దీన్ని అంగీకరించే ప్రసక్తి ఏమాత్రం లేదు. సో ఇది ఇక్కడ ఉన్న సమస్య.